రోజున ఒక మహాసభలో ఒక మాట అన్నాడు. ఏమిటి అంటే, బైబిల్లో ఆదాము కోసం రాయబడి ఉన్నది కదా, ఒక స్త్రీని తయారు చేసినప్పుడు ఆ స్త్రీ ఆదాము యొక్క పక్కటెముకను తీసి దేవుడు అవ్వగా చేశాడు కదా. అంటే మొదటి మానవుని యొక్క ఆ పక్కటెముకను తీసివేశాడు కదా. మిగతా మగవాళ్ళు పురుషుల యొక్క పక్కటెముక ఒక ఎముక తగ్గిపోవాలి కదా. అది తప్పు అని ఒక అద్భుతమైనటువంటి మహాసభలో ఈ మాట బైబిల్ గురించి వ్యతిరేకముగా మాట్లాడినాడు ఒక గొప్ప జ్ఞాని వస్తూ ఉన్నాడు ఆయన. అయితే బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటిని మాంసముతో కూర్చెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక స్త్రీలుగా నిర్మించి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాను. ఈ యొక్క వాక్యాన్ని చదివించి, ఆదాముకు ప్రక్కటెముక లేదు కదా, మరి ఆదాము నుంచే మనుషులందరూ వస్తే మనుషులందరికీ, పురుషులందరికీ, మగవారందరికీ ప్రక్కటెముక ఒకటి తక్కువ ఉండాలి కదా అన్నారు. దేవుడు తయారు చేసినప్పుడు ఆదామును పూర్తి ఎముకలతో తయారు చేశాడు. ఆదాము బ్రతికి జీవిస్తున్నటువంటి సమయంలో పక్షులను అన్నిటినీ తయారు చేసిన తరువాత అప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటి? ఒక సాటి అయిన సహాయము కావాలి. ఒకవేళ దేవుడు నేలమంటిని తడిపి ఆ యొక్క రూపమును తయారు చేసి అప్పుడే అవ్వను తయారు చేసినట్లయితే ఆ ప్రకటనకు తీసి ప్రతి పురుషుడికి, ప్రతి మగవాడికి ఒక ప్రకటనకు తక్కువ ఉంటుంది. కానీ దేవుడు మనిషిని తయారు చేసేసిన తరువాత, మనిషికి ప్రాణం పోసిన తరువాత తన మహిమతో ఏం చేశాడంటే ఒక సర్జరీ చేశాడు, ఒక ఆపరేషన్ చేశాడు. బ్రతికి జీవిస్తున్నటువంటి వ్యక్తికి గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీసి, దేని స్తోత్రం చెప్పండి, గడి చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిందండి. నా పిల్లలు పుట్టడం మానేస్తారా? చెప్పండి. పిచ్చివాళ్ళు కాకపోతే, ఇంత జ్ఞానవంతులు, చదువుకున్న వారు, బుద్ధి కలిగినటువంటి వారు, మహామహులు, టీవీల్లో, సినిమాల్లో వాయిస్తా ఉన్నటువంటి జ్ఞానులు జ్ఞానహీనులుగా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. నాకు ఫ్యామిలీ ప్లానింగ్ పిల్లలు పట్టకుండా ఆపరేషన్ అయితే నా పిల్లలు పట్టకుండా ఉంటారా? చెప్పండి. వారికి పుడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదాముకి పక్కటెముక తీసేస్తే నాకెందుకు తక్కువ అవుతుంది? ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో జరిగింది సంభాషణ, అవునా కదా? ఆదాముకి చేశాడు సర్జరీ. ఆయన ఆదాముకి ఆపరేషన్ చేసి తీశాడు. మనుషులందరికీ ఎందుకు ఉంటుంది? ఉండడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఆదాము తనకు రూపము రాకముందు, జీవము రాకముందు తన స్వహస్తాలతో చేస్తూ ఉన్నప్పుడే ఒక ఎముకను దేవుడు తగ్గిస్తే అదే జనరేషన్ మనుషులందరికీ రావాలి. కానీ ఇది ఎక్కడ జరిగింది? తను జీవిస్తున్నటువంటి, అవునా? ఆ ముందు వచనాలు చదవండి. అన్నిటినీ ఏలమని చెప్పాడు, అన్ని పండ్లను తినమని చెప్పాడు. నువ్వేదైతే తినగలవో అన్నిటిని నువ్వు చక్కగా కోసుకొని తినో. ఆ తర్వాత అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట
మంచిది కాదు అని తెలుసుకుని, ఆ మాట చదవనమ్మా, ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో అతని యొద్దకు రప్పించెను. పేరు పెట్టెను. ఇదంతా కూడా ఆదామును జీవిస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా. అలాగున ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి ఆయనలో నుంచే, ఆ ఎముకలో నుంచే ఒక ఎముకను తీసి ఆయన ద్వారా స్త్రీని దేవుడు ఏం చేశాడు? నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేగాని మనుషులందరూ అలాగే ఉంటారు అనేది అబద్ధము. ఖచ్చితంగా ఆదాముకు మాత్రమే అది జరిగింది, మిగతా వారికి ఎవరికి కూడా అది జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నట్టు, దేవుని యొక్క మహిమ వారి మీద ఉండెను.